మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా ఒక భయంకరమైన ఏడుపు వినపడితే మీరు ఏం చేస్తారు? అదే మన కథలో హీరోయిన్ కి జరుగుతుంది. అందులోనూ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ముసలాయన మాత్రం హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. కేవలం హీరోయిన్ కి మాత్రమే కనిపిస్తాడు. అందులోనూ ఫొటోస్ లో కనిపిస్తాడు. ఎవరికి చూపించినా సరే అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే హీరోయిన్ కి ఎలాగైతే జరుగుతుందో అలాగే ఇంకొక ఇద్దరు అమ్మాయిలకు జరుగుతుంది అనమాట. ఆ ముసలాయన ఎందుకు కనిపిస్తున్నాడు, పాపం వీళ్ళకి ఏమైంది అనేది సినిమా కదా. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది వైలింగ్. ఈ సినిమా 2024 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే బాత్రూమ్ లో కూర్చొని మత్తు పదార్థాలు తీసుకుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని ఒక పబ్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మందు అవుతుంది. ఒక పక్క మత్తు పదార్థాలు, ఇంకో పక్క మందు బాగా ఎక్కిపోయి ఆ అమ్మాయి ఏంటంటే పిచ్చి పట్టింది అలా డాన్స్ చేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత బాయ్ ఫ్రెండ్ కి డౌట్ వస్తుంది, ఏమైంది దీనికి అని చెప్పేసి. ఆ తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న టేబుల్ కి తన తలని విపరీతంగా బాధేసుకుంటూ ఉంటుంది. దాంతో బాయ్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చేసి అమ్మాయిని ఆపుతాడు. కట్ చేస్తే ఇప్పుడు కథ 2022లో చూపిస్తారు. అది కూడా స్పెయిన్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తన పేరు ఆండ్రియా. హీరోయిన్ ఏం చేస్తుందంటే తల్లిదండ్రులతో కలిసి కూర్చొని భోజనం చేస్తుంది. ఆ తర్వాత తన రూమ్ కి వెళ్తుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉంటాడనమాట. హీరోయిన్ ఏమో స్పెయిన్ లో ఉంది. దాంతో వీళ్ళిద్దరికి ఏంటంటే ఒకరికి పగలైతే ఇంకొకరికి రాత్రి అనమాట. సో కాల్ మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కాలేజీకి వెళ్తుంది. వెళ్లే దారిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా పాటలు వినుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా తన బాయ్ ఫ్రెండ్ తో క్లాస్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి పాటలు వినుకుంటూ తిరిగి వచ్చేస్తుంటుంది అనమాట. కానీ ఒక ప్లేస్ కి వచ్చేసరికి సడన్ గా హీరోయిన్ ఇయర్ ఫోన్స్ లో ఎవరో ఒక లేడీ ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏంటని చెప్పేసి ఇయర్ ఫోన్స్ తీసి చూస్తే బయట సౌండ్ ఏ ఉండదు అనమాట. అది కూడా ఒక పర్టికులర్ బిల్డింగ్ ఎదురుగా. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్లో చూస్తే అమ్మా నాన్న ఉండరు. దాంతో పైకి వెళ్ళిపోయి తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. కాకపోతే మనోడు ఏంటంటే నేను బయట పార్టీలో ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయనని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు పార్టీలో బాగా ఎంజాయ్ చేయి, నువ్వేం కంగారు పడుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని తన బాయ్ ఫ్రెండ్ పంపిస్తుంది. ఆ వీడియో చూసిన వెంటనే వెనకాల ఎవరో ఉన్నారు చూసుకో అని చెప్పేసి హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ ఏమంటుందంటే ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి రిప్లై పంపిస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే వీడియో లాస్ట్ లో చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చూస్తుంది. కాకపోతే డోర్ దగ్గర ఎవరో నుంచుంటారు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ మమ్మీ డాడీ వచ్చారేమో అని చెప్పేసి. కిందకెళ్ళి చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చుంటారు. సో హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది ఖచ్చితంగా డాడీ పైకి వచ్చుంటాడు అని చెప్పేసి. నాన్న పైకి వచ్చావని చెప్పేసి అంటంతో అవును నేను రూమ్ కి వద్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు ఏదో పనిలో ఉంటావు అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చానని చెప్పేసి హీరోయిన్ చేతిలో ఒక ఎన్వలప్ పెడతారనమాట. అదేంటంటే హీరోయిన్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వీళ్ళకి పుట్టిన అమ్మాయి కాదు, వీళ్ళు హీరోయిన్ ని దత్తత తీసుకున్నారు. అందులోని ఈ విషయం హీరోయిన్ కి రీసెంట్ గా తెలియడం వల్ల హీరోయిన్ తన బర్త్ సర్టిఫికేట్ అడుగుతుంది. అందుకని హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చాడు. అంతేకాకుండా హీరోయిన్ కి తెలిసే విషయం ఏంటంటే తాను స్పెయిన్ దేశానికి చెందిన అమ్మాయి కాదు, తాను అర్జెంటీనా దేశానికి చెందిన అమ్మాయి అని చెప్పేసి తెలుస్తుంది. దాంతో హీరోయిన్ ఏంటమ్మా ఇది అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఈ దేశంలో అమ్మాయిని దత్తత తీసుకుంటే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గొడవ పెడతారు, అందుకని అర్జెంటీనాలో ఉన్న నిన్ను దత్తత తీసుకుని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా ఎన్వలప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ డెత్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. ఈ విషయం కూడా మీరు నాతో చెప్పలేదు ఏంటి అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడమ్మా నాకు కూడా తెలియదమ్మా, వాళ్ళు ఇప్పుడే పంపించారు, అందులోనూ దత్తత తీసుకునేటప్పుడు పిల్లల తాలూకు అడ్రస్లు ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పరు, ఇంకా ముఖ్యంగా మా గురించి కూడా వాళ్ళకి చెప్పరు, అలాంటిది మీ అమ్మగారు చనిపోయిందన్న సంగతి నాకెలా తెలుస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆ ఎన్వలప్ అక్కడ పెట్టేసి కోపంగా తన రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే తనకు ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎవరినో చంపి తనకి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళిందని, ఆ తర్వాత శిక్ష అనుభవించి బయటకు వచ్చేసి తను పెళ్లి చేసుకొని హీరోయిన్ ని కన్న తర్వాత మళ్ళీ ఎవరినైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ చంపిందో అక్కడికే వెళ్లి తన ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. ఇదంతా చదువుతున్నప్పుడు హీరోయిన్ కి ఏంటంటే అసలు ఏం అర్థం కాదనమాట. మా అమ్మ ఎందుకు వాళ్ళని చంపింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఎందుకు కంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మా అమ్మ అంటే అదే ప్లేస్ కే వెళ్ళి మా అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే ఈ విషయం మొత్తం తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటుంది కానీ వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే పాపం వాడు పడుకుంటాడు కదా. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు కాబట్టి నువ్వు అర్జెంట్ గా ఆస్ట్రేలియా వచ్చేసి మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి అంటంతో హీరోయిన్ అలా కాదని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీకి కూడా వెళ్లకుండా ఒక పార్క్ లో బెంచ్ మీద కూర్చొని ప్రస్తుతం తనని పెంచుతున్న అమ్మా నాన్న ఫోటోలు
వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయిన సంగతి వీళ్ళకి తెలియకుండా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వస్తుంది. అందులోనూ ప్రతి ఒక్క ఫోటో చూస్తున్నప్పుడు హీరోయిన్ కి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫోటోలో ఎవరో ఒక పెద్ద అయినా హీరోయిన్ ని చూస్తూ ఉన్నాడు. అందులోనూ ఇంతకు ముందు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి వీడియో రికార్డ్ చేసి పంపించింది కదా, ఆ వీడియోలో కూడా ఉంది ఈ ముసలాయన అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఎవరో తనకి తెలియకుండా తనని ఫాలో చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకొని ఒకవేళ ఇప్పుడు కూడా వెనకాల నుంచి చూస్తున్నాడేమో అని చెప్పేసి భయం వేసి చూస్తే అక్కడ ఎవరో కనిపించరు. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక అందులోనూ కొంత భయం కూడా ఉండి కాలేజీలోనే క్యాంటీన్ లాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది అనమాట. క్యాంటీన్ అంటే క్యాంటీన్ కాదు కానీ అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వు అర్జెంట్ గా ఆస్ట్రేలియా బయలుదేరి వచ్చేసి నేను నీకు ఫ్లైట్ టికెట్ వేస్తాను, నీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పని చెప్పంటంతో హీరోయిన్ కూడా భయం వేసి సరే అని చెప్పేసి పాస్పోర్ట్ నెంబర్ చెప్తూ ఉంటుంది. కానీ కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెనకాల ఎవరో నుంచున్నాడు అనిపిస్తుంది. మీ రూమ్ లో ఎవరన్నా ఉన్నారా నీ ఫ్రెండ్స్ అని చెప్పంటంతో లేదు లేదు అందరు కిందకి వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు దాకా తనకి ఫొటోస్ లో కనిపించిన పెద్ద ఆయన అందులోనూ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ వెనకాల కనిపిస్తున్న పెద్ద ఆయన ఒకటే అని చెప్పేసి అర్థమైపోయి జాగ్రత్త అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. కానీ ఈ గ్యాప్ లో ఆ ముసలాయన వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఆ బల్లకేసి అతి దారుణంగా కొడతాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి కేకలేస్తుంది, ఎవరన్నా కాపాడండి కాపాడండి అని చెప్పేసి. అయినా సరే తను వరిచే గ్యాప్ లోనే తన బాయ్ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కుక్క పట్టి ఏడుస్తుంది అనమాట. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ అక్కడున్న పోలీసులు ఏమంటారంటే చూడమ్మా మనం ఉంది స్పెయిన్ లో, నీ బాయ్ ఫ్రెండ్ చనిపోయింది ఆస్ట్రేలియాలో, ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే రికార్డ్ చేయలేదు కదా స్క్రీన్ రికార్డు, అందుకని వాళ్ళు నంబర్ అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే తనకేదో కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి సరే అమ్మా నేను వెళ్తున్నాను మరి నువ్వు నిదానంగా ఇంటికి రా అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్స్ వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తుంది ఇలా జరిగింది అని చెప్పేసి. కానీ వాళ్ళేమో నమ్మరు. అందులో హీరోయిన్ కి ఏమో బెస్ట్ ఫ్రెండ్స్, నువ్వేం కంగారు పడకు ఈ రోజు మొత్తం నీతోనే ఉంటాం మేమిద్దరం. ఆ వీడియోలో మళ్ళీ ముసలోడు కనిపిస్తే ఒకవేళ ముసలోడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు మనం కనుక చూస్తే మాత్రం ఆయన సంగతి చెప్దామని చెప్పేసి వాళ్ళు హీరోయిన్ తో పాటు హీరోయిన్ ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ తో పాటే పడుకుంటారు. ఇంకోవైపు హీరోయిన్ ఏమో నిద్రపోకుండా అలా ఫోన్ చూస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే ఆ ముసలోడు కనిపించేది ఫోన్ లో కాబట్టి. కాకపోతే హీరోయిన్ కి ఏమో కనిపించరు, తెల్లారిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే ఏంటి బాబు తెల్లారి నాకు ఎలాగ ఉన్నావు అని చెప్పేసి అంటంతో అవునని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపు అని ఉంటారు, సరే వెళ్తాం అని చెప్పేసి ఉదయం వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా హీరోయిన్ ఏంటంటే డౌట్ వచ్చేసి ఫోన్ చూస్తూ ఉంటుంది. మరో పక్క రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల హీరోయిన్ కి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ నిద్రపోతుంది. కట్ చేస్తే ఆ ముసలతను ఆ రూమ్ లోకి వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి చూడు అతను ఆస్ట్రేలియాలో చనిపోయాడు, అతను చనిపోయిన దానికి నువ్వు బాధపడుతూ కూర్చుంటే మేము తట్టుకోలేమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ కారులో వెళ్ళేటప్పుడు మా అమ్మ గురించి కనుక్కున్నారా అని చెప్పేసి అంటంతో కనుక్కున్నామమ్మా, మీ అమ్మకి మానసిక స్థితి సరిగా లేదంట, అందుకని ఆత్మహత్య చేసుకుంది, అందులోని మీ అమ్మకు చెల్లెలు ఉందంట, ఆవిడ ఇప్పుడు బతికే ఉందంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు పార్టీకి పిలుస్తారు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ డల్ గా ఉంటుంది. దాంతో సరే బయటికి వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని బయటకు వస్తారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తనకి ఎప్పుడు చూసిన ఒక ప్లేస్ లో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత హీరోయిన్ కి మళ్ళీ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈసారి ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ని మీరు వెళ్ళిపోండి నాకు కొంచెం పని ఉందని చెప్పంటంతో అంత సీన్ లేదమ్మా నేను కూడా వస్తామని చెప్పేసి హీరోయిన్ వెనకాల వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే ఒక గదిలోకి వెళ్తుంది హీరోయిన్. ఆ గది మొత్తం చీకటిగా ఉంటుంది. సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. వీళ్ళు కూడా వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ సెల్ ఫోన్ లైట్ ఆగిపోతుంది. ఆ ముసలుడు వచ్చాడు పారిపోండి అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ పారిపోయి బయటకు వచ్చేస్తారు. డోర్ లాక్ అయిపోతుంది. ఎంత తలుపు కొట్టినా సరే హీరోయిన్ ఏమో తలుపు తీయదు. కట్ చేస్తే కథ ఇప్పుడు కమిలియా అని ఒక అమ్మాయి దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఫిల్మ్ స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. అందులోనూ అక్కడున్న సార్ ఏమంటాడంటే మీరు అందరూ వీడియో రికార్డ్ చేసి తీసుకొచ్చారు కానీ కమిలియా మాత్రం వీడియో రికార్డ్ చేయలేదు, ఏమైందని చెప్పేసి అంటంతో ఏం లేదండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆయన ఏమంటాడంటే నీ విజన్ ఏంటో నేను తెలుసుకోవాలమ్మా, కాబట్టి మంచిగా వీడియో తీసుకొని రా అని చెప్పేసి అంటంతో కమిలియా కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే తనకేంటంటే ఏం తీయాలో తెలియదు. అందులోనూ తను ఒక బస్సులో వెళ్తుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు బస్సు వెనకాల నుంచి తీద్దామని చెప్పేసి చూస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు మరియా. ఆ అమ్మాయిని వీడియో తీస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో బల్లకి తల కొట్టేసుకొని చచ్చిపోతాం అనుకుంది కదా బాగా మందాగేసి ఆ అమ్మాయి. బట్ కమిలియాకి ఏంటంటే మరియాని వీడియో రికార్డ్ చేయడం బాగా నచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఫ్రేమ్ లో చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. దాంతో తాను బస్ దిగి ఆ మరియా ఎక్కడికి వెళ్తే అక్కడికి తనకు తెలియకుండానే వీడియో షూట్ చేస్తుంది. ఆ
తర్వాత మరియా ఇంటికి వెళ్తుంది. మరియా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలా ఏడవడాన్ని కూడా కమిలియా వీడియో రికార్డ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు కమిలియా వచ్చేసి క్లాస్ లో తనకు తీసిన వీడియోని సబ్మిట్ చేస్తుంది. ఎలా ఉందని చెప్పంటే ఆయన ఏమంటాడంటే ఆ అమ్మాయి బాగుంది కానీ నువ్వు తీసిన వీడియో చాలా చెత్తగా ఉంది, మరి ముఖ్యంగా కొన్ని చోట్ల ఫోకస్ కూడా లేదని చెప్పడంతో హీరోయిన్ బాగా డిసప్పాయింట్ అయిపోతుంది. అందులో ఆయన ఏమంటాడంటే నువ్వు అమ్మాయిని వీడియో తీసావు కదా, మరి ఆ అమ్మాయిని పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పంటే అవునండి తీసుకున్నాను, ఆ అమ్మాయి ఒక యాక్ట్రెస్, ఆ అమ్మాయికి నేను డబ్బులు పే చేసానని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఓకే అంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ లోంచి బయటకు వస్తే అందులోనూ కమిలియాతో పాటు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్న కుర్రోడు కూడా వచ్చేసి ఆ అమ్మాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది, తన నెంబర్ ఇస్తావా, తనతో మాట్లాడతాను నేను, ఎందుకంటే నెక్స్ట్ నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ కావాలని చెప్పేసి అంటంతో కమిలియా ఏమంటుందంటే తను ఇప్పుడు ఇక్కడ లేదు, తను వేరే కంట్రీ వెళ్ళిపోయింది, బట్ తను వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా నీకు పరిచయం చేస్తా అని చెప్పి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి కమిలియా ఏం చేస్తుందంటే ఈ మరియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు బ్రేక్ తీసుకొని వేరే చోట రికార్డ్ చేద్దాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కి ఎక్కడైతే డిఫరెంట్ సౌండ్స్ అంతేకాకుండా ఏడుపులు వినిపించాయో అదే బిల్డింగ్ దగ్గర అదే ప్లేస్ లో కమిలియా కూడా ఎవరో లేడీ ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో ఈవిడేంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుందనమాట. అందులోనూ మైక్ కనెక్షన్ ఇచ్చింది కెమెరాకి. ఒకవేళ మైక్ ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పేసి తన లైట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మరియా వెనకాల పడుతూనే ఉంటుంది. తను ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో రికార్డ్ చేస్తుంది. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఇప్పుడు హీరోయిన్ ఫోన్ నెంబర్ అడిగాడు కదా, ఆ అమ్మాయి బ్యాక్ చేసింది, నాకు అమ్మాయి నెంబర్ కావాలని చెప్పేసి వాడు అక్కడ ఉంటాడు. అందులోనూ వాడు బట్టలు లేకుండా ఉంటాడు. వాడిని చూసిన తర్వాత కమిలియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో మరియా కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది. తాను సిగరెట్ తాగుతూ ఉంటుంది. తన ఒంటి మీద కూడా బట్టలు ఉండవు. కాకపోతే వీడియో తీసేటప్పుడు ఆ మరియా పక్కన ఆ ముసలోడి ఇమేజ్ ఉంటుంది అనమాట. వాడు అమ్మాయిని చూస్తాడు. ఇదంతా చూసిన తర్వాత కమిలియాకి బుర్ర బ్లాంక్ అయిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తను తీసిన ఫుటేజ్ మొత్తాన్ని రివైండ్ చేసి ప్లే చేసుకుంటూ చూస్తున్నప్పుడు తనకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే కమిలియా తీసిన వీడియోలో మరియా ఎక్కడెక్కడైతే ఉంటుందో తనని దూరం నుంచి ఆ ముసలతను కంటిన్యూస్ గా వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి అయితే తన పక్కన ఉంటున్నాడు, ఒక్కోసారి తనకు దూరంగా ఉంటున్నాడు. ఇదంతా చూసిన తర్వాత పాపం కమిలియా స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత కమిలియా ఏం చేస్తుందంటే తన క్లాస్ రూమ్ లోనే మరియా మొబైల్ నెంబర్ అడిగాడు కదా, వాడిని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత వాడు ఏమంటాడంటే నేను అమ్మాయిని కలిసాను, తనతో ఫ్రెండ్షిప్ చేశాను, అదొక పిచ్చిగా అరుస్తూ ఉంది, అందులో నీ గురించి కూడా తెలియదు అనుకుంటా, నువ్వు ఆ అమ్మాయిని అడగలేదు పెట్టలేదు, వీడియో రికార్డ్ చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పి అంటంతో కమిలియా ఏమంటుందంటే లేదు అమ్మాయిని అడిగానని చెప్పేసి అంటుంది. కానీ తన ఫ్రెండ్ మాత్రం అంత సీన్ లేదులే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా కమిలియా ఏం చేస్తుందంటే మరియా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని చూస్తే తను కంటిన్యూస్ గా ఒక పబ్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో లాగా కరెక్ట్ గా అదే సమయంలో కమిలియా వెళ్ళి మరియాకి హాయ్ చెప్తుంది అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, ఇద్దరు మత్తు పదార్థాలు తీసుకుంటారు. సో ఓవరాల్ గా ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్ అయిపోతారు అనమాట. ఆ తర్వాత ఇద్దరు పబ్ నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎప్పుడు కమిలియాకి ఒక బిల్డింగ్ దగ్గర వింత సౌండ్లు వినిపిస్తాయి కదా, ఆ బిల్డింగ్ దగ్గర ఆగి మరియా ఏమంటుందంటే ఇది ఒక విచిత్రమైన బిల్డింగ్, ఈ బిల్డింగ్ లో నువ్వు ఉంటావా అని చెప్పి అంటంతో కమిలియా ఏమంటుందంటే అంత సీన్ లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మరియా ఏం చేస్తుందంటే కమిలియాని తన ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మరియా కమిలియాని అడుగుతుంది. నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్నాను, ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతానని చెప్పేసి అంటుంది. వెంటనే కమిలియా కూడా మరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఏమీ లేదు ఖాళీ అని చెప్పేసి అంటుంది. ఇద్దరు బాగా మాట్లాడుకొని ఆ రోజు సాయంత్రం అలా ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం లెగిసి చూస్తే మరియా కనిపించదు. కమిలియాకి ఏం అర్థం కాదు ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కిందకి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఉంటుంది అనమాట. దాంతో కమిలియా వెళ్ళి ఆయన మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నేను మరియా వాళ్ళ నాన్ననమ్మ, తన బాధ్యత ఏంటంటే చెల్లిని చూసుకోవాలి, అలా కాకుండా పిచ్చి పట్టిన దానిలాగా ఖాళీగా తిరుగుతూ ఉంటుంది. అందులోనూ ఆ మరియా వాళ్ళ అమ్మకు ఒక ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం తనకు కూడా వచ్చింది, కాబట్టి నువ్వు కొంచెం చెప్పమ్మా, తన చెల్లెలి బాధ్యత చూసుకోమని చెప్పి అంటంతో అప్పుడు కమిలియా ఏమంటుందంటే లేదండి తనకి తన చెల్లెలు అంటే చాలా ఇష్టం, మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటంతో మరియా వాళ్ళ నాన్న నువ్వు అన్న చెప్పమ్మా అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులో వెళ్ళిపోయేటప్పుడు తనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఏదైతే ప్రాబ్లం ఉందో మరియా కూడా అదే ప్రాబ్లం ఉందని చెప్పినాడు కదా, ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి పాపం కమిలియా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు కమిలియా తన ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా మరియా తనకి ఎదురు వస్తుంది. అందులోనూ మొహం మీద దెబ్బ ఉంటుంది అనమాట. ఈ దెబ్బకు కారణం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అక్కయ్య బాగా మందు కొట్టేసి తల తీసుకెళ్లి టేబుల్ కొట్టేసుకుంది కదా, అదే కారణం అనమాట. అందులోనూ కమిలియా ఏమంటుందంటే దీని అంతటికి ఎవరి కారణం నాకు బాగా తెలుసు అని చెప్పేసి తనని తన రూమ్ కు తీసుకెళ్లి ఇప్పటి వరకు తను రికార్డ్ చేసిన వీడియోని ప్లే చేస్తుంది. ఇది చూసిన తర్వాత మరియాకి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను వీడియోలా తీస్తావు, అందులో నాకెలా ప్లే చేసి చూపిస్తావు అని చెప్పి అంటంతో కమిలియా ఏమంటుందంటే నువ్వు కంగారు పడకు, ఇందులో ఒక
విజువల్ చూసిన తర్వాత నీకే అర్థం అవుతుందని చెప్పేసి అంటంతో మరియా కూడా ఏంటని చెప్పేసి చూస్తే తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ముసలోడు ఫాలో చేస్తున్నాడు. అందులోనూ తన పక్కనే ఆ ముసలోడు ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత మరియాకి మెంట్లెక్కిపోతుంది అనమాట, అసలు ఇది ఎవడని చెప్పేసి. అదే సమయంలో కమిలా ఏమంటుందంటే అర్జెంట్ గా మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటంతో సడన్ గా ఏదో ఆత్మ వచ్చేసి కమిలియాని గాల్లోకి లేపేస్తుంది, మెడ విరిచేసి అక్కడే చెంపవతలు పడేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత మరియాకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ కమిలియా దగ్గర ఉన్న కెమెరాకి లైవ్ ఉంటుంది అనమాట. ఆ లైవ్ టీవీలో ప్లే అవుతుంటుంది. అందులో మరియా కనిపిస్తూ ఉంటుంది. మరియాని హక్ చేసుకుని ముసలోడు ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత మరియాకి భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంటికి వెళ్తే నాన్న ఒప్పుకోడు, అందులో ఇక్కడ అమ్మాయి చనిపోయింది, ఇలా కాదని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తేనా వాళ్ళు అసలు నమ్మరని చెప్పేసి డైరెక్ట్ గా మరియా ఏం చేస్తుందంటే తన చెల్లెలికి ఫోన్ చేసి జాగ్రత్త చెప్తుంటుంది అనమాట, నువ్వు జాగ్రత్తగా ఉండి చెల్లి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మరియా వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో నాన్న అమ్మ చనిపోయింది కదా, అమ్మకు కనిపించే ఆ ముసలోడు నాకు కూడా కనిపిస్తున్నాడు నాన్న, నాకేం అర్థం కావట్లేదు నాన్న అని చెప్పేసి అంటంతో మరియా వాళ్ళ నాన్న ఏమంటాడంటే నీ ఫ్రెండ్ నువ్వేనా చంపిందని చెప్పి అంటాడు. దాంతో మరియా ఏమంటుందంటే నాకు సంబంధం లేదు నాన్న, ఆ ముసలోడు వచ్చి చంపేసానా అని చెప్పేసి అంటంతో మీ అమ్మ నీలాగే పిచ్చి బట్టి కొట్టుకుంది, ఇప్పుడు నువ్వు కూడా పిచ్చి పట్టినట్టు చేస్తున్నావు, దయచేసి ఎక్కడో ఇంటికి రా అని చెప్పేసి అంటంతో మరియాకి ఏం అర్థం కాదు. వాళ్ళ నాన్నకి చెప్తే అసలు ఎంటలేదని చెప్పేసి తాను కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కమిలియాకి ఆ తర్వాత మరియాకి ఒక నెగిటివ్ వైబ్ ని క్రియేట్ చేసే బిల్డింగ్ కూడా ఉంటుంది కదా, దాంట్లో నుంచి మళ్ళీ తనకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి మరియా ఏం చేస్తుందంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్దామని చూస్తుంది కానీ డోర్ వేసేసి ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి గోడ దూకి లోపలికి వెళ్ళిపోయి ఏదైతే ఈ సినిమా సగంలో హీరోయిన్ ఒక గదిలోకి వెళ్ళిందో ఆ గదిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన చేతిలో ఉన్న లైటర్ తీసుకుని ఆన్ చేసి చూస్తే లోపల చాలా దెయ్యాలు ఉంటాయి. అందులోనూ కొన్ని దెయ్యాలు అయితే గోడకెళ్ళి తిరిగేసి ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ముసలోడు వచ్చేసి పాపం మరియాని చంపేయాలని చూస్తాడు. కాకపోతే తానేంటంటే తప్పించుకుంటుంది కానీ సడన్ గా అన్ని దెయ్యాలు అటాక్ చేస్తాయి. కానీ ఒక ఆత్మ మాత్రం మరియాని బయటకు నెట్టేస్తుంది. మరియా వచ్చి బయటపడుతుంది అనమాట. అప్పుడు తనకు అనిపిస్తుంది ఇన్ని ఆత్మలు నన్ను చంపాలనుకున్నా ఒక ఆత్మ మాత్రం నన్ను బయటకు నెట్టేసిందంటే ఖచ్చితంగా మా అమ్మ ఆత్మ ఉంటుందని చెప్పేసి మరియాకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత అమ్మ అని చెప్పేసి ఆ గేటు పగలగొడతాను చూస్తుంది కానీ అటుగా వెళ్తున్న పోలీసులు చూసి ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పేసి తీసుకెళ్లిపోతారు అక్కడ నుంచి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో ఒక అమ్మాయి ఏంటంటే టాయిలెట్ లో ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆఫీసులో కూర్చుంటుంది. అందులోని ఎవరికో ఫోన్ చేసి నేను మీకోసం ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలవటానికి వచ్చాను, నా కూతురు కూడా సేమ్ అలాగే జరిగింది, అందులోనూ మీ అక్కకి అలా జరిగింది, మీ అమ్మ కూడా చనిపోయింది, మనం కలుద్దాం అని చెప్పేసి అంటంతో అవతల వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి అంటారు. ఈ అమ్మాయి ఎవరిని కలుస్తుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని. అందులోనూ ఈ అమ్మాయి ఎవరో కాదు మరియాకి ఒక చెల్లెడు ఉంది కదా ఆ అమ్మాయి. ఈ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే మా అమ్మకి ఆ తర్వాత మా అక్కకి ఎలాగైతే ఒక ముసలోడు కనిపించాడో నాకు కూడా అలా కనిపిస్తున్నాడు, నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, అందులోనూ మీ అమ్మాయికి కూడా ఇదే ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు కదా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకేం అర్థం కాలేదు కదా ఏం జరిగింది ఇక్కడ. ఇప్పుడు మరియా ఉంది కదా, మరియాది వచ్చేసి ఎప్పటిదో టైం లైన్ అనమాట. ఎందుకంటే తనని వీడియో తీసింది కమిలియా కదా, ఆ వీడియో యూజ్ చేసిన కెమెరా ఏంటి ఓల్డ్ కెమెరా. అందులోను ఇప్పుడు హీరోయిన్ టైం లైన్ ఏంటి 2022 సంవత్సరం. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దదైపోయింది కదా, ఈ అమ్మాయి ప్రెసెంట్ అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మరియా వచ్చేసి ఫస్ట్ ఇబ్బంది పడింది, ఆ తర్వాత దానికంటే ముందు వాళ్ళ అమ్మ ఇబ్బంది పడింది, ఆ తర్వాత హీరోయిన్ ఇబ్బంది పడింది. సో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసింది. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎవరినో చంపి ఆ తర్వాత మళ్ళీ తను జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించేసి బయటకు వచ్చేసి ఎవరినైతే చంపిందో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తను చచ్చిపోయింది. సో ఇదంతా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు మరియా వాళ్ళ చెల్లెలు వచ్చేసి సేమ్ ఇలాగే నాకు కూడా జరుగుతుందేమో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర బాధపడుతూ ఉంది. ఇప్పటికీ మీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. బేసికల్ గా ఈ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు, బట్ నేను అర్థం చేసుకుని చెప్తాను. మరియా ఉంది కదా, మరియా వాళ్ళ చెల్లెలు ఇప్పుడు వచ్చిన అమ్మాయి, అందులోనూ ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ మరియా వాళ్ళ కూతురు. ఇంకా ముఖ్యంగా మరియా ఏంటి తనకి 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ని చంపేసింది. ఆ చనిపోయిన ఫ్రెండ్ ఎవరు కమిలియా. అందులోనూ తనకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్ళి తన సూసైడ్ చేసుకొని చనిపోయింది. కాకపోతే మరి మరియాకి కూతురు ఎలా పుట్టింది, ఆ అమ్మాయి హీరోయిన్ ఎలాగైందని చెప్పేసి డౌట్ రావచ్చు. బేసికల్ గా తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం బయట ఉంది, అందులోనూ పబ్బులు కానీ పార్టీలు కానీ వెళ్ళింది. ఆ గ్యాప్ లో హీరోయిన్ పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత కూడా మరియా బాధ్యతగా లేకపోవటం వల్ల తనని దత్తత ఇచ్చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ముసలోడు మాత్రం వీళ్ళ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా వీళ్ళకి మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే ఆ ఓల్డ్ మెన్ వీళ్ళని పట్టి పీడించడానికి ఒక రీజన్ ఉండాలి. అదే సంగతి రెండిట్లో ఏదో ఉంటుంది. బట్ మీరు ఏమనుకుంటున్నారో కొంచెం కామెంట్
కామెంట్ చేయండి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.